హాయ్ వివర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు న్యాచురల్ హోమ్ మేడ్ హెన్నా ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ఈ హెన్నా పౌడర్ యూస్ చేశారనుకోండి, హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతుంది. అదేవిధంగా వైట్ హెయిర్ త్వరగా రాకుండా ఉంటుంది. ఏదన్నా ఇచ్చి స్కాల్ప్ ఉన్నా కానీ, లేకపోతే డాండ్రఫ్ ఉన్నా కానీ అన్నీ కంట్రోల్ అయిపోతాయి. ఇక్కడ ఏ ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసేసి హెన్నా పౌడర్ ప్రిపేర్ చేసుకొని పెట్టుకోవాలైతే చూపించేస్తాను. ఇక్కడ వచ్చేసి హైబిస్కస్ లీవ్స్, హైబిస్కస్ ఫ్లవర్స్, అదేవిధంగా అవరాంపో ఫ్లవర్స్, అవరాంపో లీవ్స్. అవరాంపో అంటే తెలుసు కదా, తంగడి పూలు విలేజెస్లో చాలా బాగా దొరుకుతాయి. అదేవిధంగా తులసి లీవ్స్. వీటన్నిటిని అయితే నేను మా విలేజ్లోనే దొరుకుతాయి. వాటన్నిటిని డ్రై చేసి అయితే తెచ్చుకున్నాను. పౌడర్ చేసుకోవడానికి ముందు కాసేపు వాటన్నిటిని ఎండలో పెట్టేస్తే మంచిగా అయితే డ్రై అయిపోతాయి. ఇక్కడ వచ్చేసి బ్రింగరాస్ పౌడర్ తీసుకున్నాను, అదేవిధంగా ఆమ్లా పౌడర్ తీసుకున్నాను, కుంకుడుకాయ పౌడర్ కూడా తీసుకున్నాను, ఇంకా మెంతి పౌడర్ తీసుకున్నాను. వీటన్నిటిని ఏ విధంగా మిక్స్ చేసుకోవాలో అయితే చూపించేస్తాను. నాకు అవైలబిలిటీలో ఉండేటివి నేను పిక్ చేసుకొని డ్రై చేసేసుకున్నాను. అవైలబిలిటీ లేనివి మార్కెట్లో తెప్పించుకున్నాను. ఇవేవి మా దగ్గర అవైలబిలిటీ లేవనుకున్న వాళ్ళు అమెజాన్లో కానీ, ఫ్లిప్కార్ట్లో కానీ అన్ని పౌడర్స్లో దొరుకుతున్నాయి. వాటన్నిటి తెచ్చుకొని ఈ విధంగా మిక్స్ చేసుకుంటే సరిపోతుంది. మనం హైబిస్కస్ లీవ్స్ కానీ, హైబిస్కస్ ఫ్లవర్స్ కానీ యూజ్ చేసామనుకోండి, హెయిర్ గ్రోత్ మంచిగా ఉంటుంది, హెయిర్కి మంచి కలర్ ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. అదేవిధంగా బ్లడ్ సర్క్యులేషన్ జరుగుతుంది, స్కాల్ప్ అనేది హెల్తీగా ఉంటుంది. మనం అవరాంపోకి వచ్చేస్తే అవరాంపో వల్ల మంచిగా డాండ్రఫ్ని అయితే రిమూవ్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఏదైనా ఇచ్చి స్కాల్ప్, కొంతమందికి రెడ్నెస్ వచ్చేస్తుంటుంది స్కాల్ప్ మీద, ఇవన్నిటికీ చెక్ పెట్టేసేయచ్చు. ఆమ్లా వల్ల హెయిర్కి మంచి షైనీ వస్తుంది, అదేవిధంగా స్ట్రెంగ్త్ వస్తుంది. మనం బ్రింగరాష్ యూస్ చేసామనుకోండి, హెయిర్కి మంచి కలర్ వస్తుంది. అదేవిధంగా స్కాల్ప్కి మంచి బ్లడ్ సర్క్యులేషన్ జరిగి హెయిర్ గ్రోత్ కూడా బాగుంటుంది, హెయిర్ ఫాల్ కూడా కంట్రోల్ చేయగలుగుతాము. ఇంకా మెంతి పౌడర్ అయితే మనకు త్వరగా హెయిర్ గ్రే అవ్వకుండా చూస్తుంది. అదేవిధంగా మంచి కండిషనర్గా కూడా యూజ్ అవుతుంది. కుంకుడుకాయలు వచ్చేసి మనకి స్కాల్ప్ హెల్తీగా, నీట్గా, ఎటువంటి డట్ లేకోకుండా రిమూవ్ అయితే చేసేసి మంచి కండిషనర్గా అయితే యూజ్ అవుతుంది. వీటన్నిటిని నేను చూపించిన విధంగా అయితే బాగా అయితే మిక్స్ చేసేసుకోవాలి. నేను ఇందాక తెచ్చుకున్న డ్రై లీవ్స్ అన్నిటిని వేసేసి గ్రైండ్ చేసేసి తర్వాత మిగతా పౌడర్స్ అన్నీ అయితే ఈ విధంగా అయితే మిక్స్ చేసేసాను. వీటన్నిటిని మిక్స్ చేసేసుకున్న తర్వాత వీటిని బాగా జల్లించుకున్నాను. ఎందుకంటే నేను డ్రై లీవ్స్ని గ్రైండ్ చేశాను కాబట్టి అది సరిగ్గా గ్రైండ్ అవ్వకపోయినా కాస్త పొట్టు ఏదైనా ఉన్నా కానీ రిమూవ్ అయిపోతుందని చెప్పేసి చాలా సాఫ్ట్గా అయితే గ్రైండ్ అయిపోయింది. మంచిగా మార్కెట్లో అయితే ఏ విధంగా అయితే దొరుకుతుందో పౌడర్, ఆ విధంగా అయితే ప్రిపేర్ అయిపోయింది. దీన్ని మనం ఏ విధంగా అయితే మిక్స్ చేసుకోవాలైతే చూపించేస్తాను. ఫస్ట్ ఇలా అయితే నేను 6 months తగ్గట్టు అయితే స్టోర్ చేసేసుకుంటాను ఒక డబ్బాలో. ఎవరికన్నా ఇది పురుగు పట్టొచ్చేమో, ఏమైనా పురుగులు పట్టిపోతుందేమో ఎక్కువ రోజులు స్టోర్ చేసుకుంటే అని డౌట్ ఉన్న వాళ్ళు కొద్దిగా కర్పూరం కూడా యాడ్ చేసేసుకొని అయితే స్టోర్ చేసేసుకోండి. ఈజీగా 6 months వరకు మంచిగా అయితే యూజ్ చేసుకోవచ్చు. ఈ హెన్నా పౌడర్ని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలైతే హెన్నా పౌడర్ని ఏ విధంగా ప్యాక్ లాగా ప్రిపేర్ చేసుకోవాలైతే చూపించేస్తాను. ఇక్కడ వచ్చేసి 1 మీడియం సైజు బీట్రూట్ అయితే తీసుకొని దీన్ని ఈ విధంగా కట్ చేసేసుకొని కాస్త వాటర్ వేసేసుకొని మెత్తగా పేస్ట్ లాగా అయితే ప్రిపేర్ చేసేసుకోవాలి. ఇక్కడ పౌడర్స్ ఏ క్వాంటిటీతో వేయాలి అని మాత్రం డౌట్ అయితే పడకండి. మన దగ్గర ఎంత క్వాంటిటీ ఉందో అంత మిక్స్ అయితే చేసేసుకోండి. ఇది ఇంతనే ఉండాలని మాత్రం అయితే ఏం ఆలోచించాల్సిన అవసరం లేదు. కాకపోతే మెంతి పౌడర్ కాస్త ఎక్కువగా అయితే ఉండేలాగా చూసుకోండి. ఎప్పుడు హెయిర్ కోసం ఏ ప్యాక్ అయినా ప్రిపేర్ చేసుకున్నా ఐరన్ కడాయి ప్రిఫర్ చేయండి. మనం ప్యాక్ ప్రిపేర్ చేసుకున్నప్పుడు దాంట్లో ఐరన్ కూడా మిక్స్ అయ్యి మన స్కాల్ప్ చాలా హెల్తీగా, అదేవిధంగా హెయిర్ రూట్స్ అనేటివి చాలా స్ట్రాంగ్ అయితే తయారవుతాయి. ఈ విధంగా బీట్రూట్ పేస్ట్ ఐరన్ కడాయిలో వేసేసుకొని స్మాల్ కప్తో 2 cups దాకా మనం ఇందాక ప్రిపేర్ చేసుకునేటువంటి పౌడర్ వేసేసి దీన్ని కర్డ్తో అయితే మిక్స్ చేసేసుకోవాలి. ఎప్పుడైనా మనం హెయిర్ ప్యాక్ కర్డ్తో ప్రిపేర్ చేసుకుంటున్నామంటే కర్డ్ పులిచినదై ఉండాలి. పులిగా పెట్టిన కర్డ్ స్కాల్ప్ హెల్త్కి చాలా మంచిది. దీన్ని ఈ విధంగా ప్రిపేర్ చేసేసుకున్న తర్వాత దీన్ని మినిమం 4 hours అయితే పక్కన ఉంచేసి తర్వాత అయితే ప్యాక్ లాగైతే వేసుకోవాలి. మీకు టైం ఉందంటే 8 hours దాకా పక్కకు ఉంచేసి తర్వాత అయితే ప్యాక్ వేసేసుకోండి. ఇక్కడ వచ్చేసి ఈ ప్యాక్ వీక్లీ వన్స్ వేసుకోవడానికి అయితే ట్రై చేయండి. చాలా అంటే చాలా బెస్ట్ రిజల్ట్స్ అయితే ఇస్తుంది. మనం ఏదో 10 daysకి ఒకసారి, మంత్లీ ఒకసారి వేసేసుకొని అయ్యో నాకు రిజల్ట్ లేదు అని చెప్పేసి అయితే ఏది అవ్వకూడదు. ఏదైనా మనకు కావాలంటే కంటిన్యూస్గా యూస్ చేస్తూనే ఉండాలి. వీక్లీ వన్స్ యూస్ చేసామనుకో 2 weeksకే హెయిర్ ఫాల్ అయితే కంట్రోల్ అయిపోతుంది. ఆటోమేటిక్గా హెయిర్ గ్రోత్ అనేది వస్తుంది. మనం అవుట్ సైడ్ నుంచి హెయిర్ని ఎంత టేక్ కేర్ చేసినప్పటికీ ఇంటేక్ కూడా మంచిగా ఉండాలి. ఫ్రెష్ వెజిటేబుల్స్, ఫ్రూట్స్, అదేవిధంగా నట్స్, వాటర్ బాగా తీసుకోవడం ఇలాంటివి అయితే చేయాలి.
వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. స్టే ట్యూన్ ఫర్ మోర్ వీడియోస్. బై బాయ్.